అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ, డిన్నర్‌లోకి కానీ అన్ని విధాలా సరిపడే ఓ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. దీన్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీ కూడా. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. 10-20 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది. పైన సాఫ్ట్‌గా లోపల ఉల్లిపాయలు పంట కింద తగులుతూ చాలా బావుంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం రండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకి గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. అంతా కూడా ఇలా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు అలాగే పావు కప్పు నీళ్ళని కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఈ పిండి కలుపుకోవడానికే కాస్త టైము ఎక్కువగా పడుతుంది. పిండిని మొత్తం ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకి నూనెను వేసుకోవాలి. ఈ నూనె మొత్తం ఈ పిండిలో కలిసే విధంగా మళ్ళీ ఒకసారి పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. పిండిని మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్‌గా అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలని ఇలా స్లైసెస్‌లా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని లైట్‌గా కలర్ మారే వరకు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్‌గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కలిసే విధంగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతా కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి గరం మసాలా వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకి జీలకర్ర పొడిని వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. చివర్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను లైట్‌గా కారం వేసుకుంటున్నానండి. చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కారం వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇక్కడ నేను 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండిని తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న ఉండలుగా చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక ఉండని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంచుల వెంబడి ప్రెస్ చేసుకోవాలండి. ఈ సైజులో ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇలా మధ్యలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అంచుల వెంబటి ఇలా కవర్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా అంతా కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఎక్స్ట్రాగా పిండి ఉంటే తీసేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్‌గా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని చేతితో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా ప్రెస్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఇంకొక మెథడ్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. స్టఫింగ్ మొత్తం ఈ విధంగా కవర్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం పిండి వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చపాతీ రోలర్‌తో రోల్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా చిన్నగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ పలుచగా కాకుండా ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని లైట్‌గా ఆయిల్ వేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 పక్కల బాగా కాల్చుకోవాలండి. ఈ విధంగా కలర్ మారితే సరిపోతుంది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.